ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును, దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా శక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడడమైనా సరే సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కావచ్చు, అది ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించినటువంటి ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించింది ఏదైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. మీకు ఈరోజు జరగబోయేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకుంటున్నారు. కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు అనేది అటువంటి ఒక అద్భుతాన్ని ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి
మీకు చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే కలుసుకోవాలనుకున్నటువంటి బంధాలను కూడా, మిత్రులను కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో మీరు బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. అది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటికీ పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కారం మీకు దొరుకుతుంది. ఈ విధంగా మీకు కూడా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి, మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా వారు కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలం నుండి ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈరోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే భాగస్వాములతో, అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దదిగా మారి గొడవ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది విష్ణు దేవుణ్ణి ఆరాధించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తులు, సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.